హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తూ ఉంటే యష్మి పని అయిపోయినట్టే అనిపిస్తుంది. ఈ వారం స్టార్టింగ్లో అయితే విష్ణు, పృథ్వీ, టేస్టీ తేజ డేంజర్ జోన్లో ఉన్న ఎండింగ్కి వచ్చేపటికి ఆ నామినేషన్స్ ఎపిసోడ్ తర్వాత టేస్టీ తేజ మాట్లాడిన విధానికి చాలా మంది ఫిదా అయిపోయి గౌతమ్ని, టేస్టీ తేజని టాప్ 2లో పెట్టారు. సో ఎండింగ్ వరకు వాళ్ళిద్దరూ అవే పొజిషన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ ముందుకొచ్చే కొద్దీ విష్ణు కూడా డేంజర్ జోన్లో నుంచి సేఫ్ అయిపోయి టాప్ 3లోకి వచ్చేసింది. ఎట్ ద సేమ్ టైం అవినాష్ కూడా కొన్ని సైట్లలో డేంజర్ జోన్లో ఉన్నాడు. బట్ తను కొన్ని పొజిషన్స్లో సేవ్ అవుతున్నాడు. కానీ ఏదేమైనప్పటికీ వారం స్టార్టింగ్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఓటింగ్ పొజిషన్లో. మొన్నటి దాకా సేవ్ అయిన యష్మి కూడా ఏమైందో ఈ వారం ఎండింగ్కి వచ్చేపాటికి కంప్లీట్గా డేంజర్ జోన్లోకి వచ్చింది. సో ఫైనల్గా ఎవరి పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరు సేవ్ అవుతున్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో చూసేద్దామా మరి. సో టాప్ 1లో గౌతమ్ ఉంటే సెకండ్ పొజిషన్లో టేస్టీ తేజ ఉన్నారు. వాళ్ళు స్టార్టింగ్ వీక్ నుంచి వీళ్ళ పొజిషన్ సెట్ అయిపోయినాయి. మ్యాక్సిమం వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు. సో థర్డ్ పొజిషన్ నుంచి చేంజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎండ్కి వచ్చేపాటికి విష్ణుప్రియ థర్డ్ పొజిషన్లో ఉంటే ఫోర్త్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు. ఇంకా ఫైనల్గా డేంజర్ జోన్లో పృథ్వీ అండ్ యష్మి ఉన్నారు. కానీ కొన్ని సైట్లలో మాత్రం అవినాష్ డేంజర్ జోన్లోకి వచ్చేసాడు కంప్లీట్గా. సో ఎటు చూసినా సరే పృథ్వీ మాత్రం ఫస్ట్ నుంచి డేంజర్ జోన్లోనే ఉన్నాడు. తన పొజిషన్ మాత్రం ఫస్ట్ నుంచి పృథ్వీ పొజిషన్ డేంజర్ జోన్లోనే ఉంది. కాకపోతే విష్ణుప్రియాది, యష్మిది, అవినాష్దే కొంచెం మారుకుంటూ వచ్చింది. స్టార్టింగ్లో ఒకలాగా, ఎండింగ్కి వచ్చేప్పటికి ఒకలాగా. సో ఫైనల్గా అయితే మ్యాక్సిమం డేంజర్ జోన్లో ఉంది మాత్రం ఈసారి పృథ్వీ, యష్మి అండ్ అవినాష్ ఉన్నారు. టేస్టీ తేజ అండ్ సేవ్ అయిపోయాడు చాలా వరకు. అలాగే విష్ణుప్రియ కూడా ఎండింగ్కి వచ్చేప్పటికి చాలా సేవ్ అయిపోయింది. చాలా సైట్లలో విష్ణుప్రియ కూడా సేఫ్ పొజిషన్లోకి వచ్చింది. సో డేంజర్ జోన్లో ఉంది మాత్రం వీళ్ళ ముగ్గురే. చూడాలి వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని. ఎలిమినేషన్ అప్డేట్ రాగానే ఫస్ట్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా అప్డేట్స్ కనుక మీకు నచ్చాయంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.